సీతారాముల కళ్యాణానికి భద్రాచలం ముస్తాబు, మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి. ఘనంగా రాములోరి ఎదుర్కోలు ఉత్సవం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. రాములోరి భక్తులకు శుభవార్త, సీతారాముల కళ్యాణం లైవ్ టెలికాస్ట్ కి గ్రీన్ సిగ్నల్. ఇవాళ భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభయాత్ర, ట్రాఫిక్ నిబంధనలు విధించిన పోలీసులు. గల్ఫ్ కార్మికుల కోసం కొత్త విధానం తీసుకొస్తామన్న సీఎం, బీమా, వసతి, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామన్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ మెడలు ఉంచి రైతులకు రుణమాఫీ అమలు చేయిస్తాం, అందరం కలిసి యుద్ధం చేద్దామని పిలుపునిచ్చిన గులాబీ బాస్. కూటమి అభ్యర్థులతో అధిష్టానం నేతల వీడియో కాన్ఫరెన్స్, వైసీపీ కుట్రలను కూటమి అభ్యర్థులు తిప్పికొట్టాలని సూచన. ఏపీలో ప్రభుత్వ సలహాదారులకు కోడ్ వర్తిస్తుంది, ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న ఈసీ. ఏపీలో రేపటి నుంచి నామినేషన్ల పర్వం, ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ. రెండో విడత ఉమ్మడి ప్రచారానికి సిద్ధమవుతోన్న టీడీపీ, జనసేన. మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో పర్యటించనున్న బాబు, పవన్ కళ్యాణ్. హైదరాబాద్ లో ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు, తనను, అసద్ను జైల్లో వేసే కుట్ర జరుగుతోందన్న అక్బరుద్దీన్ ఓవైసీ. అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు రాజాసింగ్ కౌంటర్, త్వరలోనే తమ కాళ్లు పట్టుకునే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యలు. వివేక హత్య కేసులో దస్తగిరి తప్పించుకునే అవకాశం లేదు, సిబిఐకి అవినాష్ రెడ్డి ఫోన్లు అప్పగించాలన్న సునీతారెడ్డి. నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీకి షాక్, ఆనం సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు. సిఎసి అధికారులతో ఏపీ ఎన్డీఏ నేతల భేటీ, వైసీపీకి సపోర్టు చేస్తున్న అధికారులపై ఫిర్యాదు. సివిల్స్ లో సత్తా చాటిన పాలమూరు బిడ్డ, మొదటి ప్రయత్నంలోనే 3వ ర్యాంక్ సాధించిన అనన్యరెడ్డి. కేజ్రీవాల్ కు లెఫ్టినెంట్ గవర్నర్ బహిరంగ లేఖ, మంచినీటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ విమర్శలు. ప్రత్యక్ష రాజకీయాలపై ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తికర వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆదేశిస్తే అమేథీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమన్న రాబర్ట్. అభివృద్ధి, యువత భవిష్యత్తు, శాంతి భద్రతలకు నక్సలిజం పెద్ద శత్రువు, ఛత్తీస్గఢ్ లో భద్రత బలగాల ఆపరేషన్ విజయవంతమైందన్న అమిత్ షా. ఏళ్ల కొద్దీ పాలించినా ఇసుమంతైన అభివృద్ధి లేదు, బీజేపీతో బెంగాల్ డెవలప్మెంట్ అవుతుందన్న ప్రధాని. బెంగాల్లో అధికారం తృణమూల్ కాంగ్రెస్ దే, బీజేపీ గెలవడం అనేది కలగానే మిగులుతుందన్న మమత. ఉత్కంఠ పోరులో కోల్కతాపై రాజస్థాన్ గెలుపు, సెంచరీతో చెలరేగిన బట్లర్.